సమాజంలో గాని మన వ్యక్తిగత జీవితంలో గాని కొన్నిసార్లు అన్నీ తలకిందులైనట్టనిపిస్తాయి కదా. అవును. ఆ సమతుల్యత, ఆ బ్యాలెన్స్ ఎలా దెబ్బతింటుంది? అది అకస్మాత్తుగా జరిగే ఒక పెద్ద భూకంపంలాంటి సంఘటన వలన? లేక మనకు తెలియకుండానే చాలా నెమ్మదిగా మొదలయ్యే చిన్న మార్పుల వల్ల? సరిగ్గా అదే. ఈరోజు మనం సరిగ్గా ఈ అంశాన్నే కాస్త లోతుగా పరిశీలించబోతున్నాం. మన ఈ చర్చకు ఆధారం ధర్మం యొక్క సూక్ష్మ క్షీణత అనే ఒక మూలగ్రంథంలోని కొన్ని ఆలోచింపజేసే భాగాలు. ఇక్కడ ధర్మం అంటే మతం గురించి కాదు కదా. అస్సలుగాదు. ఒక వ్యవస్థను నిలబెట్టే సహజమైన క్రమం లేదా సమతుల్యత అని అనుకోవచ్చు. అంటే అది మన ఆరోగ్యం కావచ్చు, మన పనిలో ఉండే నైతికత కావచ్చు. లేదా ఒక సమాజం యొక్క విలువలైనా కావచ్చు. ఆ వ్యవస్థలు ఎలా బలహీనపడతాయో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. ఈ మూలగ్రంథంలో చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ పతనమనేది ఒక పెద్ద ఘర్షణతో మొదలవదు. ఓ! కాని ఒక చిన్న, దాదాపు కనిపించనంత సూక్ష్మమైన సంకేతంతో మొదలవుతుందట. ఆ మొదటి సంకేతాలేమిటి? వాటిని మనం ఎలా గుర్తించాలి? ఈ నిశ్శబ్ద ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ మూలగ్రంథం ఒక ఆసక్తికరమైన దృశ్యంతో మొదలవుతుంది. అంతా పునరుద్ధరించబడిన తరువాత, అంటే ఒక గొప్ప యుద్ధం ముగిసాక అనుకోండి, ప్రపంచం స్థిరంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ధర్మం తిరిగి సరైన స్థానంలోకొచ్చినట్లు, అంతా బాగున్నట్లు. అవును. కాని ఇది శాశ్వత స్థితి కాదని, నిరంతర అప్రమత్తతతో మాత్రమే ఇది సాధ్యమని ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది. అంటే ఈ స్థిరత్వమనేది మనల్ని ఒక రకమైన భ్రమలో పడేస్తుందా? అంతా బాగుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తుందా? మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఆ భ్రమలో పడిపోవడమే అతిపెద్ద ప్రమాదం. నిజమే. ఎందుకంటే అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం మన రక్షణ కవచాన్ని కిందుకు దించుతాం. ఈ మూల గ్రంథం చెప్పేది కూడా అదే. అసమతుల్యత యొక్క మొదటి సంకేతం ఎప్పుడూ నాటకీయంగా రాదు. పెద్ద శబ్దంతో రాదన్మాట. రాదు. అది నిర్లక్ష్యం, ఒక చిన్న సర్దుబాటు లేదా ఉదాసీనత, ఇలా చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. ఉదాహరణకు, ఈ ఒక్కసారికి ఫర్వాలేదులే అని మనకు మనం చెప్పుకోవడం. మొదటి క్షణం. ఆ మొదటి క్షణం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం దాన్ని అసలొక సమస్యగా కూడా గుర్తించాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సమస్య బయట కనిపించడానికి, ఒక పెద్ద సంక్షోభంలా మారడానికి చాలా ముందే అది మన లోపల మొదలవుతుంది. ఈ గ్రంథంలో చెప్పినట్టు అసమతుల్యత మొదట ఆలోచనలో, ఆ తర్వాత మాటలు, చివరగా చర్యలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది. ఈ క్రమం గురించి కొంచెం వివరిస్తారా? ఇది ఒకదానికొకటి ఎలా దారితీస్తుంది? ఆ క్రమం చాలా కీలకం. అది అంతర్గతంగా మొదలై బాహ్య ప్రపంచంలోకి ఎలా విస్తరిస్తుందో చూపిస్తుంది. ఉదాహరణకు, ఆలోచనలో ఒక చిన్న రాజీ మొదలవుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలా? ఈరోజు ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది? ఇది ఆలోచన. అవును. అది నెమ్మదిగా మాటల్లోకొస్తుంది. స్నేహితులతో ఈ మధ్య కొంచెం బద్ధకంగా ఉంది అని చెప్పడం మొదలుపెడతాం. చివరికది చర్యగా మారుతుంది. వ్యాయామం చేయడం ఆగిపోతుంది. చూడండి, ఇక్కడ పెద్ద సంఘటనేమీ జరగలేదు. కాని ఒక ఆరోగ్యకరమైన అలవాటు, ఒక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్నది. కరెక్ట్. అందుకే ధర్మాన్ని బలహీనపరచడానికి పెద్ద శత్రువు అవసరం లేదు. మన ఆలోచనల్లో మొదలయ్యే చిన్న మార్పులే చాలు. ఈ ప్రక్రియ అంత సూక్ష్మంగా ఉంటే దాన్ని గుర్తించడం చాలా కష్టం గదా. ఈ మూలగ్రంథంలో ఒక వాక్యముంది, మొదటి పగులు తరచుగా కనిపించదు. ఇది వింటుంటే ఒక గోడకు పడిన చిన్న పగులులా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ నిజ జీవితంలో ఎలా కనిపిస్తుంది? ఖచ్చితంగా. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం 4 దశలను వివరిస్తుంది. ఇది కొంచెం వినడానికి అబ్స్ట్రాక్ట్గా అనిపించవచ్చు, కానీ మనం ఒక వాస్తవ ఉదాహరణతో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి. ఉదాహరణకు, ఒక ఆఫీస్లో టీం సమయపాలనకు చాలా విలువిస్తుందని అనుకుందాం. అందరూ ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా మీటింగ్కు హాజరవుతారు. ఓకే, అది వాళ్ల పని సంస్కృతిలో భాగం. అవును. ఇప్పుడు ఈ 4 దశలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. మొదటి దశ అవగాహన మృదువుగా మారుతుంది. అవేర్నెస్ సాఫ్టన్స్. సరిగ్గా. ఒకరోజు టీంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి 5 నిమిషాలు ఆలస్యంగా వస్తాడు. మేనేజర్, ఫర్వాలేదు, తను చాలా కష్టపడతాడు కదా, ఒక్కసారి ఆలస్యమైతే ఏంటి అని అనుకుంటాడు. ఇక్కడే అవగాహన బలహీనపడింది. ఓకే, అది మొదటి అడుగు. అంటే నియమం ఇంకా ఉంది, కాని దాని పట్టున్న దృక్పథం మారింది. ఆ తర్వాత? అవును. రెండవ దశ, విలువలు నెమ్మదిగా తమ దృఢత్వాన్ని కోల్పోతాయి. వాల్యూస్ లూజ్ ఫర్మ్నెస్. ఇప్పుడు
వేరేవాళ్లు కూడా 2-3 నిమిషాలు ఆలస్యంగా రావడం మొదలుపెడతారు. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదులే అనే భావన వ్యాపించింది. అంటే ఒకప్పుడు బండరాయిలా గట్టిగా ఉన్న విలువ ఇప్పుడు కొంచెం ఇసుకలా మారింది. దాని పట్టు తప్పిపోతోంది. ఖచ్చితంగా ఇది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఇక మూడో దశ ఇంకా ప్రమాదకరంగా ఉంటుందేమో. చాలా. మూడవ దశ ఒకప్పుడు ప్రశ్నించలేనిది ఇప్పుడు ఐచ్ఛికమవుతుంది. అంటే ఇప్పుడు 9 గంటలకు మీటింగ్ అనేది ఒక నియమంలా కాకుండా ఒక సూచనలా మారింది. సమయానికి రావడానికి ప్రయత్నించండి అని అంటారు, కాని సమయానికి రావాలి అని కాదు. ఒకప్పుడు తప్పనిసరి అనుకున్నది ఇప్పుడు ఐచ్ఛికమైపోయింది. ఇక చివరి దశకొచ్చేసరికి మొత్తం సిస్టమ్ మారిపోయి ఉంటుంది కదా. ఖచ్చితంగా. చివరి దశ ఒకప్పుడు క్రమశిక్షణతో కూడినది ఇప్పుడు సౌకర్యవంతంగా లేదా సరళంగా మారుతుంది. వాట్ వాజ్ డిసిప్లిన్డ్ బికమ్స్ ఫ్లెక్సిబుల్. అవును, ఇప్పుడు ఆ టీంలో అధికారికంగానే మీటింగ్ సమయం 9 గంటల నుండి 9:15 మధ్యలో అని మారిపోతోంది. ఇక్కడ సరళత్వం అనే అందమైన పదాన్ని వాడుతున్నారు, కాని వాస్తవానికి అది క్రమశిక్షణ కోల్పోవడం. సరిగ్గా చెప్పారు. అందుకే మూలగ్రంథం హెచ్చరిస్తోంది, అవగాహనలేని సరళత్వం బలహీనతగా మారుతుంది. ఆ నియమం వెనుకున్న ఉద్దేశ్యాన్ని మరిచిపోయి కేవలం సౌకర్యం కోసం సరళంగా ఉండటం చాలా ప్రమాదకరం. ఆ ఉదాహరణతో ఈ 4 దశలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. ఇది కేవలం సమయపాలనకే కాదు, నాణ్యత విషయంలో, నిజాయితీ విషయంలో, చివరికి మన ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. అన్నింటికీ వర్తిస్తుంది. మరి ఈ క్షీణత ఇంత నిశ్శబ్దంగా అంతర్గతంగా జరుగుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యతెవరిది? ప్రాచీన కథలలో దైవిక శక్తులొచ్చి ధర్మాన్ని కాపాడతాయని వింటాం. కాని ఈ గ్రంథం దేవి వెంటనే జోక్యం చేసుకోదని అంటోంది. దీని అర్థమేమిటి? దీని వెనుకున్న అంతరార్థం చాలా లోతైనది. దైవిక శక్తి వెంటనే జోక్యం చేసుకోదు అంటే బాధ్యత ఇప్పుడు మిగిలి ఉన్న వారిపై, అంటే మనపై ఉంటుంది. మనపై ఉంటుందా? మనపైనే. ఏదో ఒక బయటి శక్తి వచ్చి అన్నీ సరిచేస్తుందని ఎదురుచుట్టం కాదు. పునరుద్ధరణ తర్వాత ఆ స్థిరత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. ఆ మొదటి సంకేతాన్ని, ఆ మొదటి చిన్న రాజీని గుర్తించాల్సిన బాధ్యత మనదే. ఇదొక రకమైన పరీక్ష లాంటిదన్నమాట. అవును. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామని తెలుసుకోవడానికి. బాహ్య జోక్యం కోసం ఎదురుచూడటం అంటే మనం బాధ్యతను వదిలేసినట్లే. అంటే మొదటి సంకేతాన్ని గుర్తించడమే అస్తవ్యస్తత తిరిగి రాకుండా నిరోధించడం అనే వాక్యం మనకొక కార్యాచరణను సూచిస్తోందన్నమాట. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఒక పరిష్కారం కూడా. కరెక్ట్. కాని మనం తరచుగా ఆ మొదటి సంకేతాన్ని విస్మరిస్తాం. చిన్న విషయమే కదా అని వదిలేస్తాం. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అదే జరిగితే అసమతుల్యత నిశ్శబ్దంగా బలాన్ని పుంజుకుంటుంది. దానికి మనం మౌనంగా అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. మూలగ్రంథంలో చెప్పినట్లు అది కనిపించే సమయానికే అది అప్పటికే వేళ్లూనుకొని ఉంటుంది. ఒక మొక్క వేర్లు భూమిలోపల ఎలా విస్తరిస్తాయో మనకు కనిపించదు. సరిగ్గా ఆ విధంగానే మొక్క భూమిపైకి వచ్చాక మాత్రమే దాని ఉనికి మనకు తెలుస్తుంది. ఈ అసమతుల్యత కూడా అంతే. అది బయటకు ఒక పెద్ద సమస్యగా కనిపించేసరికి దాని పునాదులు చాలా బలంగా, లోతుగా పాతుకుపోయి ఉంటాయి. అప్పుడు దాన్ని సరిచేయడం చాలా కష్టం. చాలా కష్టం. అందుకే చాలాసార్లు సమస్యలు హఠాత్తుగా వచ్చినట్లు అనిపించినా వాస్తవానికి అవి చాలా కాలంగా లోలోపల పెరుగుతూ ఉంటాయి. మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలన్నింటినీ ఒక్కచోటికి చేర్చి చూస్తే ఈ మూలగ్రంథం మనకు నేర్పే అత్యంత ముఖ్యమైన పాఠాలేమిటి? ఈ చర్చ నుండి మనం 4 కీలకమైన, పదునైన పాఠాలను నేర్చుకోవచ్చు. మొదటిది, అసలు యుద్ధం బయట కాదు, మన ఆలోచనల్లోనే మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ఒక చిన్న రాజీని మనసులో సమర్థించుకుంటామో ఆ క్షణంలోనే పతనం మొదలైనట్లు. చర్యలో కనిపించడానికి ముందే ఆలోచనలో ఓటమి మొదలవుతుంది. అది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇక రెండో పాఠమేమిటి? రెండవది, అత్యంత ప్రమాదకరమైన వాక్యం. ఇది చిన్న విషయమే కదా, ఫర్వాలేదులే. ఎందుకంటే ఆ చిన్న నిర్లక్ష్యమే భవిష్యత్తులో రాబోయే పెద్ద సంక్షోభానికి బీజం వేస్తుంది. ప్రతి పెద్ద సమస్య వెనుక దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన ఎన్నో చిన్న నిర్లక్ష్యాలు ఉంటాయి. నిజం. ఇక మూడవ పాఠం, స్థిరత్వం అనేది ఒకసారి గెలిచి పక్కన పెట్టే ట్రోఫీ కాదు. అది మనం ప్రతిరోజూ సంరక్షించుకోవాల్సిన ఒక తోటలాంటిది. గతంలో సాధించిన విజయాలు వర్తమానంలో మనం చేసే నిర్లక్ష్యం నుండి మనల్ని కాపాడలేవు. అప్రమత్తత అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట.
ఇక చివరి 4లో పాఠం అవగాహన గురించి. అవును. 4వ పాఠం ధర్మానికి మొదటి అత్యంత ముఖ్యమైన రక్షణ కవచం మన స్పృహ, మన అవగాహన, మన విచక్షణ పదునుగా ఉన్నంతవరకే మనం ఆ మొదటి సూక్ష్మ సంకేతాలను గుర్తించగలం. ఆ అవగాహన ఎప్పుడైతే మందగిస్తుందో మన రక్షణ కవచానికి మొదటి పగులు ఏర్పడినట్లే. ఖచ్చితంగా ఈ పాఠాలు కేవలం ఏదో పురాతన గ్రంథాలకో సమాజాలకు మాత్రమే పరిమితం కాదు. మన వ్యక్తిగత అలవాట్లకు, మన కుటుంబ సంబంధాలకు, మనం పనిచేసే సంస్థలకు అన్నింటికీ వర్తిస్తాయి. ఈరోజు మనం జరిపిన ఈ చర్చ నాకొక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తోంది. స్థిరత్వానికి మరియు క్రమానికి అతిపెద్ద ముప్పులు ఎప్పుడూ పెద్దగా అరుస్తూ యుద్ధం ప్రకటిస్తూ రావు. అవి చాలా నిశ్శబ్దంగా వస్తాయి. అవును, అవి మన అవగాహనలో, మన విలువల్లో నిశ్శబ్దంగా దాదాపు కనిపించని మార్పులుగా మొదలవుతాయి. మనం వాటిని సరళత్వమని, ఆధునికత అని అందమైన పేరులతో పిలుచుకుంటాం. కాని వాటి వెనుక ఉన్న క్షీణతను గుర్తించడంలో విఫలమవుతాం. అసమతుల్యత మనం చూడకముందే నిశ్శబ్దంగా పెరిగి వేళ్ళూనుకుంటుందని మనం చర్చించుకున్నాం. అందుకే ఈ మూలగ్రంథం మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తుంది. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మనందరికీ ఒక సవాల్ కూడా. అవును, ఆ ప్రశ్న మనందరి కోసం. మనలోనూ, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ సమస్య ఒక సంక్షోభంలా బయటకు కనిపించే ముందే ఆ మొదటి, కనిపించని సంకేతాన్ని, ఆ నిశ్శబ్ద హెచ్చరికను గుర్తించడం మనం ఎలా నేర్చుకోగలం? తుఫాను రాకముందు గాల్లో వచ్చే నిశ్శబ్దాన్ని మనం ఎలా వినగలం?